హెడ్ మాస్టర్ తాజాగా ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసిన ఉదంతాన్ని సాక్షి టచ్ చేసింది. గత ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం మెరుగైన ఆధునిక పద్ధతుల్లో విద్యార్థులకు బెంచీలు, కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది పాఠశాలలు పునర్నిర్మించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందంటూ ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. సర్కారు తీరు పట్ల నిరసన తెలుపుతూ శుక్రవారం తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం కోటితీర్థం గ్రామ ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం మధుసూదనరావు ప్రభుత్వ విధానాల మీద తీవ్ర ఆగ్రహంతో ఈ రాజీనామా చేశారు. ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో అక్కడ సిబ్బందికి రాజీనామా లేఖ చేశారు. రాజీనామా పత్రంలో మధుసూదనరావు ఆవేదన ఆయన మాటల్లోనే, నేను 29 సంవత్సరాల పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. ప్రస్తుతం కోటితీర్థం ఎంపీపీ పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నా. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్భాట ప్రకటనలకు పరిమితం అయింది తప్ప విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయకపోగా పూర్తిగా భ్రష్టు పట్టించింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాను. ఈ అనాలోచిత నిర్ణయాలపై ప్రజల్ని చైతన్యపరిచేందుకు నిర్ణయించు